నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ ప్రధాన రహదారిని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన త్యాగం మరువలేనిదని ప్రశంస. విశాఖలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి సదస్సులో పాల్గొని ఏనుగుల జీవనం విధానం, అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలపై మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వం హాస్పిటల్ ని సందర్శించి పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. అరిలోవ ఎఫ్ఆర్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొక్కలు నాటిన రీజనల్ మేనేజర్ కృష్ణమోహన్ ఆచారి. కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ఆర్యూ సీఎంఓ డాక్టర్ అనిత, డాక్టర్ రాగసుధ, డాక్టర్ వెంకటేశ్వర్లు. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సిస్ రోడ్ E3ని, దానికి అనుసంధానించే స్టీల్ బ్రిడ్జిని సీఎం ప్రారంభించారు. ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం స్టీల్ బ్రిడ్జిని కాలినడకన పరిశీలించి స్థానిక రైతులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని గుర్తు చేశారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తక్కువ సమయంలోనే 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారని, వారి నమ్మకానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. అమరావతిని ఆపడం ఇక ఎవరితరం కాదని సీఎం స్పష్టం చేశారు. అమరావతి నీటి సమస్యలు లేని భూగర్భ విద్యుత్, గ్యాస్ లైన్లు ఉన్న ఆధునిక నగరమని అభివర్ణించారు. ఇప్పుడు ప్రారంభించిన రోడ్డు కేవలం ట్రైలర్ మాత్రమేనని, రాష్ట్ర అభివృద్ధి విజన్కు అమరావతి నిర్మాణం మొదటి మెట్టు అని చెప్పారు. అమరావతి నిర్మాణం ద్వారా చరిత్ర సృష్టిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరినంగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. దానికి కారణం ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి కానీ, ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి కానీ లేరంటే అది అమరావతి ప్రభావం. అక్కడి నుంచి అసెంబ్లీలో నేను అనౌన్స్ చేసినప్పుడు మీరు చూసుంటారు, నాకు పెద్ద సమస్య. హైదరాబాద్ అసెంబ్లీలో, ఓల్డ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమావేశాలు. నేను ఆ సమావేశాలు అనౌన్స్ చేస్తే అడ్డం పడాలంటే నేను ఆ రోజు ఆలోచించి ఏ ప్రాంతానికి ఏ విధంగా చేస్తానో, సైబరాబాద్ నిర్మాణ అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేం చేయబోతానో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ లేకుండా సహజీవనం సాగించే పరిస్థితులే నిజమైన అభివృద్ధికి సూచిక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏనుగుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, కుంకి ఏనుగుల వినియోగంతో రాష్ట్రంలో మానవ ఏనుగుల ఘర్షణకు గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలు, చిత్తూరు జిల్లా పలమనేరు, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఏనుగుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. అటవీ పర్యావరణ శాఖల బాధ్యతలు చేపట్టిన అనంతరం మానవ ఏనుగు సంఘర్షణలను తగ్గించడం పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మదపుట ఏనుగుల సమస్యను అధిగమించేందుకు కర్ణాటక రాష్ట్ర సహకారంతో 4 కుంకి ఏనుగులను తీసుకువచ్చి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పారు. వాటి సహకారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో మంచి ఫలితాలు లభిస్తున్నాయని,
ఇప్పటి వరకు 15 కీలక కార్యకలాపాల్లో కుంకి ఏనుగులు సహకరించాయని వెల్లడించారు. రాజ్యసభలో అనకాపల్లి జిల్లా ధర్మవరం సమీపంలోని చారిత్రాత్మక పంచదార్ల పరిరక్షణ అంశాన్ని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి లేవనెత్తారు. మినరల్స్ సవరణ బిల్లు 2026పై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన పంచదార్లోని పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, బౌద్ధ క్షేత్రం సమీపంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో నిరంతరం ప్రవహించే 5 సహజ నీటిదారులే పంచదార్ల ప్రత్యేకత అని, మైనింగ్ కారణంగా ఈ జలపాతాలు ప్రాచీన సంపద దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. వెంటనే మైనింగ్ ప్రాంతాన్ని తనిఖీ చేసి పర్యావరణ ప్రభావం, నీటి ప్రవాహాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపించాలని కోరారు. అనుమతుల పరిశీలన, అధ్యయనాలు పూర్తయ్యే వరకు మైనింగ్ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఖనిజ సంపద ప్రజా ఆస్తి అని, పారదర్శకమైన మైనింగ్ విధానాలు అవసరమని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మైనింగ్ వల్ల వచ్చే పర్యావరణ, మౌలిక వసతుల భారాలను రాష్ట్రాలే భరిస్తున్నందుకు రాష్ట్రాల ఆదాయం, స్థానికుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా చూడాలన్నారు. అధికారాల కేంద్రీకరణ వల్ల అక్రమ మైనింగ్ పై క్షేత్రస్థాయి నిఘా బలహీనపడకూడదని హెచ్చరించారు. Sir, local environment enforcement, sir. Centralizing authority at the national level must never come at the cost of weakening enforcement against illegal and destructive excavation of the ground, sir. Sir, I would like to bring an important issue belongs to my state, sir. I wish to bring to the House attention the grave situation unfolding at Panchadarla Hill in Sarvasiddhi Taluka, Visakhapatnam district, sir. The hill sits on immediate proximity to protected reserves of Andhra Pradesh heritage. The ISI, Archaeological Survey of India, protected Doddidipalu Buddhist archaeological site and the ancient Dharmalingeshwara Swami temple. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర హోంమంత్రి అనిత సందర్శించి వివిధ వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల వార్డులో బాలింతలకు బేబీ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి అనిత నక్కపల్లి ఆసుపత్రిని త్వరలోనే 100 పడకల ఆసుపత్రిగా విస్తరించి ట్రామా కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసి మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రసవానికి ముందు, తర్వాత తల్లి బిడ్డలు ఇబ్బంది పడకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని, ఆరోగ్యాంధ్ర దిశగా ఇది మరో కీలక అడుగు అని చెప్పారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి అనిత స్వయంగా అందులోనే ప్రయాణించారు. నక్కపల్లి ఆసుపత్రి నుంచి అడ్డరోడ్డు మీదుగా కోనవానిపాలెం వరకు బాలింత లక్ష్మీదుర్గ ఆమె బిడ్డతో కలిసి ప్రయాణించి వారిని స్వగ్రామంలో ఇంటి వద్ద సురక్షితంగా దించారు. రాయగడ డివిజన్లో చిక్కుకుపోయిన రైల్వే ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షులు జిఎన్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ శంకర్రావు కృషి ఫలితంగా ఏర్పడిన రైల్వే బోర్డులో ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు. రైల్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని రైల్వే యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ప్రస్తుత ఉద్యోగులపై ఉన్న పని భారాన్ని తగ్గించాలన్నారు. రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే సహించేది లేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో యూనియన్ డివిజనల్ కార్యదర్శి పి రామ్మోహన్ రావు, కేంద్ర నాయకులు పిజేజే రాజు, ఎం రవి, జేవి రాజు పాల్గొన్నారు. ఈ ప్రాంత కార్మికుల యొక్క ప్రత్యేకించి సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పడిన తర్వాత పూర్వపు వాల్తేరు డివిజన్ ఏదైతే విశాఖపట్నం డివిజన్ గాను రాయగడ డివిజన్గా విభజించబడిందో, ఈ నేపథ్యంలో
రాయగడ డివిజన్లో చిక్కుకుపోయిన మన ఉత్తరాంధ్ర రైల్వే కార్మికులు అనేక మంది వారి యొక్క ఆందోళనని అనేక రూపాల్లో తెలియచేయడం మనం చూసాం. ఇటీవల మంగళవారం రాయగడ ప్రాంతంలో ఉన్న అనేక మంది మన ఉత్తరాంధ్ర వాసులు రైల్వే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులతో సైతంగా అనేక మంది విచ్చేసి మన డివిజనల్ రైల్వే మేనేజర్ వారి కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసిందే. వారి యొక్క న్యాయబద్ధమైన డిమాండు అనేక ఏళ్లుగా ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే రావాలి అని చెప్పి మన తెలుగు ప్రజలందరూ కూడా ఆకాంక్షించారో ఆ ఆకాంక్షను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం మనకి ఏదైతే నమోదు చేసి శాంక్షన్ చేయడం జరిగిందో, కానీ ఏ తెలుగు ప్రజలైతే కావాలని కోరుకున్నారో వారి యొక్క ఆకాంక్షలు పూర్తిగా నెరవేరకుండా వారిని మరింత ఆందోళన పరిచే విధంగా ఈరోజు రాయగఢ డివిజన్లో ఉన్న తెలుగు ఎంప్లాయీస్ అందరూ కూడా అక్కడే ఉండిపోవాలి అన్న విధంగా యాజమాన్యం ఏదైతే నిరంకుశ వైఖరితో ముందుకు వెళ్తుందో దాన్ని సౌత్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ కామ్రేడ్ సిఎస్ శంకరరావు గారి నేతృత్వంలో నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పౌర సరఫరాల రేషన్ సబ్ డిపోను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గురువారం సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సేవలను ప్రజల ముంగిటికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ సబ్ డిపోను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గతంలో సీతంపేట ప్రజల రేషన్ కోసం 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు గ్రామంలోనే కొత్త డిపో రావడంతో 200 మంది కార్డుదారులకు రవాణా భారం తగ్గిందని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పౌర సరఫరాల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడూ లేనట్లు మనకు అన్నీ కూడా శాంక్షన్స్ వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం మనకి ఇస్తూ ఉంది, దానివల్ల మేము కూడా చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు మీకు ఒక సబ్ డిపో రావడం వల్ల ప్రతిసారి నెల నెల ఎక్కడికో వెళ్ళి రేషన్ తెచ్చుకోవాల్సినటువంటి కష్టం తొలగిపోయింది. అంటే గ్రామానికి ఎమ్మెల్యే గారు అన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నాయకులందరూ కూడా పదే పదే ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ప్రభుత్వంలో మనం చాలా ప్రొసీజర్ ఉంటుంది. అవయవ దానంతో మరొకరికి పునర్జన్మ ప్రసాదించడం మహోన్నత కార్యక్రమమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ అవయవ దాతల దినోత్సవం సందర్భంగా భారతీయ విద్యాభవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అవయవాల దానం ద్వారా వందలాది మందికి పునర్జన్మ లభించిందని, బ్రెయిన్ డెడ్ అయిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వ అధికారులు హాజరై అధికారిక నివాళులు అర్పిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 51,000 మందికి పైగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెడ్ క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ, మారుతున్న జీవనశైలి కారణంగా వేలాది మంది అవయవ మార్పిడి కోసం జీవన్ ధాన్ యాప్లో ఎదురు చూస్తున్నారని, అందుకే రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైల్వే లోకోమోటివ్ రన్నింగ్ స్టాఫ్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని అఖిల భారత లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ వాల్టైర్ డివిజనల్ సెక్రటరీ ఏ భోల్నాథ్ డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో డిఆర్ఎం కార్యాలయం ఆవరణలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున రైల్వే రన్నింగ్ స్టాఫ్ పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ ఏ భోలేనాథ్ మాట్లాడుతూ, ఎన్నో మార్లు సమస్యలను రైల్వే యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కరించకుండా జాప్యం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా రన్నింగ్ స్టాఫ్పై విపరీతమైన పని ఒత్తిడి పెరిగిందన్నారు. రన్నింగ్ స్టాఫ్పై పని ఒత్తిడి పెరగడం వల్ల అది రైల్వే వ్యవస్థ కూడా మంచిది కాదన్నారు. అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని, రన్నింగ్ స్టాఫ్పై పని ఒత్తిడిని తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిర్ణీత సమయం కంటే 5-6 గంటల పైనే రన్నింగ్ స్టాఫ్ విధులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్లి రాయగడ డివిజన్లో పనిచేస్తున్న వారు అందరినీ తక్షణమే వాల్తేరు డివిజన్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తే సహించేది లేదని, ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని భోలేనాథ్ హెచ్చరించారు. ఈ ధర్నాలో లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ వాల్తేరు డివిజన్ నేతలు పాల్గొన్నారు. విక్టరీ డే అన్నది
ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఆదేశానుసారం త్రూఅవుట్ నేషన్ వైడ్ ప్రతి బ్రాంచెస్లో కూడా ఈ డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. విక్టరీ డే ముఖ్యంగా 1973లో ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ 13 రోజులు సమ్మె చేసి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని చాలా డిమాండ్స్ సాధించుకోవడం జరిగింది. సో దానికి ఈరోజు ఒక గుర్తుగా ఈరోజు ఈ విక్టరీ డే సందర్భం అనేది ఈ డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. అలాగే మన విశాఖపట్నంలో ఈ డివిజనల్ డిఆర్ఎం ఆఫీస్ కార్యాలయం ముందు, అలాగే విజయనగరంలో అక్కడ బ్రాంచ్ ఆఫీస్ దగ్గర, పలాసలో కూడా బ్రాంచ్ ఆఫీస్ దగ్గర కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏఎల్పి, లోకో పైలట్ సెంటరు, లోకో పైలట్ గూడ్స్, లోకో పైలట్ పాసింజరు, మెయిల్ ఎక్స్ప్రెస్ ఇన్ని మందికి కూడా మాకు ఏ పరిస్థితిలో ఎలాగైతే మా తలక పే నిర్ధారణ అవ్వాలో ఆ విధంగా నిర్ధారణ చేయట్లేదు. గత 2009 తర్వాత క్యాడర్ రీస్ట్రక్చర్ ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా చేయట్లేదు. సో మమ్మల్ని ఒక స్టెప్ మదర్లీ దీనిలాగా బిహేవ్ చేయడాన్ని నిరసిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నమాట. సో ఎవరికైనా సరే క్యాడర్ రీస్ట్రక్చర్ అంటే హయ్యర్ లెవెల్కి తీసుకెళ్లాల్సింది పోయి ఇప్పటికీ కూడా మా తాలూకా క్యాడరు 2009 నుంచి ఇప్పటి వరకు కూడా మాకు హయ్యర్ లెవెల్లో తీసుకెళ్ళకపోవడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. అలాగే ఇక్కడ లోకల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ విశాఖ రీజన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖపట్నం రీజన్ పరిధిలో గత 5 రోజులుగా విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని, ఆగస్టు 15 నాటికి వేలాది మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ సిహెచ్ కృష్ణమోహన్ ఆచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అరిలోవలోని ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఆసుపత్రి ప్రాంగణంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనిత, వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ కె రాగసుధ, అరిలోవ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ సంతోష్తో కలిసి రీజనల్ మేనేజర్ కృష్ణమోహన్ ఆచారి మొక్కలు నాటారు. భావి తరాలకు స్వచ్ఛమైన గాలిని, పచ్చని వాతావరణాన్ని అందించడానికి మొక్కల పెంపకం ఎంతో ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. ఎస్బీఐ వ్యాపార సేవలతో పాటు సామాజిక బాధ్యత కింద సమాజ సేవకు ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఎస్బీఐ అధికారులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజన్ 3 నార్త్ నుంచి నేను రీజనల్ మేనేజర్ కృష్ణమోహన్ మాట్లాడుతున్నా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యావరణ పరిరక్షణలో కానీ సస్టైనబిలిటీలో కానీ చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అదే పదంలో గత వారం రోజులుగా మేము ఈ వృక్షారోపణ స్టార్ట్ చేసాం. ఈరోజు ఈ పిహెచ్సిలో మేము వృక్షారోపణ స్టార్ట్ చేసాం. సుమారుగా 2000 మొక్కలు 15వ తేదీ లోపల, అంటే ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినం లోపల నాటాలని మా తాలూకా ప్రతిజ్ఞ. ఇదే విధంగా భారతదేశం అంతా కూడా ఇలాంటి వృక్షారోపణ కార్యక్రమం చేపడుతున్నాం. సో దీనికి సహకరించిన సిబ్బందికి కానీ లేక మీడియా మిత్రులకు కానీ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ మొక్కల్ని మరింతగా ప్రతి ఒక్కరూ కూడా పెంచి మన పర్యావరణాన్ని, మన కాలుష్య రహిత సొసైటీని స్థాపించాలని కోరుకుంటున్నా. స్టేట్ బ్యాంక్ ఎప్పుడూ దీనికి ముందు ఉంటుంది కనుక స్టేట్ బ్యాంక్కి మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఆలయ అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రతినిధులు బొడ్డేటి ప్రసాద్, బడే నాగరాజు, గణగల్ల సత్యవతి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో దాత రాజు ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గురువారం నాడు ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తుల దాతలు అందిస్తున్న సహకారంతో ఆలయ అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలను తమ కమిటీ చేపడుతుందని తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. శ్రావణ మాసంలో జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలారావు, సత్యనారాయణ, పంపాన గణేష్, సతీష్, మధు, పాకలపాటి అప్పారావు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. రామారావు జంక్షన్ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ప్రతి లక్షవారం అలాగే ఈ లక్షవారం కూడా అమ్మవారికి అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమంలో దాదాపు 200 నుంచి 300 మంది వరకు భక్తులకి అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారిని స్పెషల్ అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్న కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా బాగా సాగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు అందరూ కలిసి ప్రతి లక్షవారం అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది. అలాగే
కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అమ్మవారు. అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే వచ్చి అమ్మవారి దగ్గర సెలవు అడిగి అమ్మవారికి లక్షవారం సాయంత్రం స్నానం అవుతుందండి. స్నానంకి 3 బిందెలు నీళ్ళు వేస్తే అనుకున్న కోరికలన్నీ కూడా తీరే పొంగు బంగారం అమ్మవారు శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జిల్లా. రేణుకా ఎల్లమ్మ మరి ఆలయం అందు మరి కెప్టెన్ రామారావు జంక్షను మరి ఎప్పటి నుంచో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మాకు కొత్త పద్ధతుల్లో కూడా మేము రేణుకా ఎల్లమ్మని తీసుకెళ్ళదలుచుకున్నారు. ఎందుకంటే మా శ్రావణ మాసం వచ్చింది కాబట్టి పసుపు ఈరోజు మరి చామంతి పువ్వులతోని అమ్మవారిని అలంకరించి చేస్తారు. పోయిన వారం ఏమో గాజులతో చేశారు. ఇలా వారానికి ఒకసారి కొత్త వెరైటీలతోని అమ్మవారిని తయారు చేసి ప్రజలు ఇంకా అమ్మవారిని చూసి రావాలి, ప్రజలకి ఏ కష్టాలున్నా తీర్చిన చల్లని తల్లి కాబట్టి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ కొంచెం టైంలోనైనా సరే పెద్ద ఎత్తున అమ్మవారి పేరు ఎక్కడెక్కడో మోగుతుందంటే దీనికి కారణం ఏంటంటే మరి ఇక్కడున్న పెద్దలు ఇక్కడున్న పద్ధతులు బట్టి అమ్మవారు చాలా బాగా జరుగుతుంది. దాన్ని బట్టి మరి అందరం కూడా అమ్మవారి సేవకి ప్రతి లక్షవారం కూడా మేము అందరం కూడా ముందుకు వస్తున్నాం. ప్రతిష్టాత్మక 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఈ నెల 22, 23 తేదీల్లో రేసపువానిపాలెంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని అధికారికంగా ఆవిష్కరించారు. డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో విక్టరీ షోటోకాన్ ఇండియా సహకారంతో వడోకో సంస్థ పోటీలను నిర్వహిస్తున్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో జరిగిన మీడియా సమావేశంలో ట్రోఫీని సినీ నటుడు సుమన్ తల్వార్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని అన్నారు. 3వసారి వైజాగ్ ఓపెన్ కరాటే నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్న సతీష్ అభినందనీయులని అన్నారు. కరాటే పోటీలు నిర్వహిస్తున్న బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ చెందిన అసోసియేషన్లు కూడా కలిసి సహకారం అందించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్ ప్రతి కళాశాల, స్కూల్లో ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రీడను ప్రోత్సహించి మరింత మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేలా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరిగే ఛాంపియన్షిప్లకు పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారని డ్రాగన్ ఫోర్స్ మార్షల్ అకాడమీ ప్రధాన నిర్వాహకుడు చిగురుపల్లి సతీష్ కుమార్ తెలిపారు. 3వసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సూర్యనారాయణ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత వెంకటేశ్వరరావు, మోహన్ స్పోర్ట్స్ డైరెక్టర్ శ్రీ అప్పలరాజు, ఆనందబాలు తదితరులు హాజరయ్యారు. ఈ 22, 23కి నేషనల్స్ ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం మెయిన్గా అంగరాము గారు, మంచి మిత్రుడు. ఆయన ఐటీసీలో అంతకుముందు పనిచేసి తర్వాత రిటైర్ అయ్యి అమూల్ ప్రోడక్ట్స్కి ఆయన ఓనర్గా తీసుకొని చేశారు. పాపం చాలా యంగ్ ఏజ్లో ఆయన చనిపోవడం జరిగింది. చాలా అంటే ఇక్కడ మార్షల్ ఆర్ట్స్కి ఆయన స్పాన్సర్ ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, నాకు మంచి మిత్రుడుగా నేను వైజాగ్ వస్తే వేరే ఏ టోర్నమెంట్కి వచ్చినా కూడా వచ్చి నాతో పాటు వచ్చి మీకు ఏం కావాలి సార్ మీకు అన్నీ చెప్పి పాపం మంచి మిత్రుడిగా చెప్పాలి. పాపం ఆయన పోవడం నిజంగా మాకు చాలా పెద్ద లాస్, ఒక మనిషిగా లాసు. అదే మాదిరిగా ఈ అసోసియేషన్ అంటే డబ్బు పెడుతున్నాడని పాయింట్ కాదు, ఇంట్రెస్ట్తో, ఎంతో ఇంట్రెస్ట్తో తను ఏం చేయగలుగుతాడో ఇది చేస్తాను అది చేస్తాను అని పాపం చేసేవారు. సో ఆయన పేరు మీద ఈ టోర్నమెంట్ సజెస్ట్ చేయడం నిజంగా చాలా. ఇయర్ 3rd వైజాగ్ ఓపెన్ అండ్ నేషనల్ లెవెల్లో మనం దీన్ని కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు సుమారు 18 రాష్ట్రాల నుంచి 1500 క్రీడాకారులు ఈ 22, 23 స్వర్ణభారతి స్టేడియంలో వచ్చి పాల్గొంటారండి. అదే రోజు ఒక స్పెషల్ ఏంటంటే రీసెంట్గా మా చైర్మన్ సుమన్ సార్కి హన్షి 9th ర్యాంక్ గ్రాండ్ మాస్టర్ బ్లాక్ బెల్ట్ ఇచ్చారండి. సో దాన్ని పురస్కరించుకొని ఈ 22 ఇనాగ్రేషన్లో ప్రముఖుల చేతుల మీదుగా సుమన్ సార్ మా చైర్మన్ గారికి ఇండియన్ కింగ్ ఆఫ్ కరాటే అనే బిరుదుని ఆ రోజు మేము ఆయనకి ప్రదానం చేస్తాము. సో ఆ రోజు కూడా మన పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు వచ్చి ఈరోజు ఎలా సహకరించారో సహకరిస్తే మన వైజాగ్ మెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం. కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే మాకు లాస్ట్ 30 years నుంచి కూడా వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి శ్రీ అంగారాం గారు, వారు ఇటీవలే కాలం చేశారు. సో వారి మెమరబుల్గా ఈ 3rd వైజాగ్ ఓపెన్ని చాలా గ్రాండ్గా చేయాలని మేము డిసైడ్ చేసుకున్నాము. అది ఒకసారి పాత్రికేయ ముఖంగా మీ అందరికీ ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నేషనల్ WKF నుంచి, AKF నుంచి క్వాలిఫైడ్ జడ్జిలు ఈసారి చాలా అంటే డిఫరెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టైల్స్ ఇవన్నీ కాకుండా ఒక
ఆథరైజేషన్ ఉన్న నేషనల్ ఫెడరేషన్ నుంచి కానీ సభ్యులు కానీ అనాథరైజ్డ్ కానీ అందరూ కూడా వచ్చి ఈసారి పార్టిసిపేట్ చేసి చాలా గ్రాండ్గా ఇది సక్సెస్ చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. మరొకసారి మాస్టర్స్ అందరికీ కూడా ఈ గుజరాత్ నుంచి రాజేష్ అగర్వాల్ గారికి, అలాగే మా కియో నేషనల్ ప్రెసిడెంట్ భరత్ శర్మ గారికి, అలాగే ఇక్కడ మా జనరల్ సెక్రటరీ కీర్తన్ ఇండియన్ నేషనల్ టీమ్ కోచ్ వారికి మరొకసారి ధన్యవాదాలను తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హైకోర్టు చొరవతో బిడ్డ కన్నతల్లిని చెంతకు చేర్చిందని పీఎండబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి తెలిపారు. నగరంలో పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ డాక్టర్ దండి గాయత్రి ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారని చెప్పారు. భర్త అత్తింటి వారి వేధింపులు తాళలేక బాధితురాలు డాక్టర్ గాయత్రి తల్లిదండ్రుల వద్ద ఉంటుందని చెప్పారు. ఆమె భర్త వెంకట సిద్ధార్థరెడ్డి గాయత్రి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసి బలవంతంగా కవలలో ఒక ఆడబిడ్డను తీసుకుని వెళ్లిపోయారని చెప్పారు. దీనిపై స్థానిక పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేశామన్నారు. ఈ నెల 12న తల్లికి కవల బిడ్డను హైకోర్టు సమక్షంలో భర్త వెంకట సిద్ధార్థరెడ్డి అప్పగించాలని లక్ష్మి తెలియజేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు డాక్టర్ గాయత్రి బిడ్డను అప్పగించారని తెలిపారు. బాధితురాలు డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ తనకు అండగా నిలబడిన లక్ష్మి న్యాయవాది గంగా భవానికి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో పీఎంఓడబ్ల్యూ నేతలు డి రోహిణి, వెంకట లక్ష్మి, గాయత్రి తల్లి రాజేశ్వరి పాల్గొన్నారు. మొత్తం డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అందరూ వాళ్ళ యాక్షన్స్ తీసుకుని నా పాపను ఫైండ్ అవుట్ చేయడానికి చాలా శతవిధాలుగా ప్రయత్నం చేశారు. దీంతోపాటు నాకు ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నేనున్నానమ్మా అని అంటూ మన పిఓడబ్ల్యూ లక్ష్మక్క కానివ్వండి, గంగా భవాని గారు కానివ్వండి, అడ్వకేట్ గారు కానివ్వండి, అందరూ నాతో ఉండి మేమున్నాము అని మొత్తం నా పాపను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ మార్గంలో లా ప్రకారంగా కూడా తెచ్చుకోవచ్చు అని మొత్తం వాళ్ళు నాతో ఉండి నడిపించారు. సో వాళ్ళకి, మీడియా వాళ్ళకి, ఎవరైతే దీంట్లో నా పాపని తెచ్చుకోవడానికి సహకరించారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వాళ్ళ నాన్న దగ్గర ఉన్న పాప పెద్దగా కేకలేసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ దగ్గర ఉన్న పాప కేకలేసుకొని ఫాదర్ దగ్గరికి ఏం వెళ్ళలేదు. ఆయన ఏదైతే ఇంతకుముందు వరకు చెప్పారో, నేనే పెంచాను, నేనే ఆ పాపకి అన్ని డైపర్స్ దగ్గర చూశాను, వాళ్ళ అమ్మ 15 days డ్యూటీకి వెళ్ళిపోయింది డాక్టర్గా, నేనే ఆయాలుగా టైంకి తిండి పెట్టి నేనే చాలా చక్కగా ఎఫెక్టివ్గా పెంచాను, కాబట్టి ఆ ఇద్దరి బిడ్డలే నాకే ఇవ్వమని అడిగాడు ఆయన కోర్టులో కూడా అడగడం. కానీ హేబియస్ కార్పస్ వేసినప్పుడు నువ్వు ఆ మీద పిటిషన్లు చెప్పడం కాదు, ఈ విషయం మీద చెప్పమని జడ్జి గారు అడిగినప్పటికి కూడా నాకు ఇద్దరు పిల్లలు కావాలని అడిగారు. కానీ ఆ పాప పెద్ద గిలగిల్లాడి పాప వాళ్ళ అమ్మ దగ్గర పరిగెట్టుకొని వచ్చింది. కోర్టులో ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు ఎంతమంది లాయర్ని పెట్టి ఎంత సంబంధించిన దాంట్లో కృషి చేసినా కానీ ఈ పాపల యొక్క స్పందన బట్టే వాళ్ళు ఒకరిద్దరు ట్విన్స్ ఇద్దరు కూడా కోర్టు వదిలిపెట్టగానే ఒకళ్ళు హక్ చేసుకోవడం, వాళ్ళందరూ కూడా ముద్దు పెట్టుకోవడం, ఒకళ్ళు షేర్ చేసుకోవడం, ఇద్దరు కలిసి తల్లి దగ్గర పరిగెత్తుకొని రావడం. ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి హైకోర్టు వరకు నిర్విరామంగా తిండి తెప్పలు లేకుండా కంటిన్యూస్గా ఆ పాప రెండో పాపను చేజిక్కించుకునే వరకు కూడా చేరే వరకు కూడా అమ్మాయి ఎంతో కష్టపడింది. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే, పోరాడడం ఒక విషయం. ఇప్పుడు దీంట్లో ఇంకొక రెండో విషయం ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ఆ అమ్మాయి సాధించడానికి ఆ వెనకాల ఉన్నటువంటి అమ్మాయికి సహకరించినటువంటి పీఓడబ్ల్యూ అంటే ఇక్కడ లక్ష్మి గారు కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజధాని అమరావతిని కలిపే సీడ్ యాక్సెస్ ప్రధాన రహదారిని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన త్యాగం మరువలేనిదని ప్రశంస. విశాఖలో అత్యంత ఘనంగా జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి సదస్సులో పాల్గొని ఏనుగుల జీవనం విధానం, అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలపై మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వం హాస్పిటల్ని సందర్శించి పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. అరిలోవ ఎఫ్ఆర్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొక్కలు నాటిన రీజనల్ మేనేజర్ కృష్ణమోహన్ ఆచారి. కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్ఆర్యూ సీఎంఓ డాక్టర్ అనిత, డాక్టర్ రాగసుధ, డాక్టర్ వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.